అందరికీ నమస్తే అండి. అధికారంలో ఉన్నంతసేపు రోజా ఎక్కడొక్కడ భూమి మీద నిలబడలా. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. బూతులు కూడా మాట్లాడింది, బూతులు కూడా తిట్టింది కూడా. ఆ రోజు నొప్పి తెలియలా. ఈరోజు తనని విమర్శిస్తున్నారంట. కోర్టులు పోలీసులు సుమోటాగా ఎందుకు కేసులు తీసుకోకూడదు, ఎందుకు కేసులు పెట్టరని చెప్పేసి అని మాట్లాడుతుందండి. అలాగే 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ఎవరైతే ఎగిరెగిరి మాట్లాడుతున్నారో వాళ్ళని నేను ఎగరేసి తంతానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కిరా కార్పి గురించి ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అండ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డామేజ్ చేసింది మీరందరూ చూశారు. పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెడతారు. కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు, కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. చాలే అలా తీసుకుని పాలం అయితే ముందు నిన్ను ఎప్పుడో లోపలేసేద్దరు. కోర్టులు పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసే ఫలం అయితే నిన్ను వైసీపీ నాయకుల్ని ఈ పార్టీకి ఎప్పుడో జైల్లో ఎదురెత్తుకెళ్ళి నువ్వేనా చిన్న పిల్లవా, నువ్వేనా తక్కువ తిన్నావా, పైగా ప్రశాంత్ రెడ్డి గారితో పోలిక. ఏ రోజైనా సరే ఆవిడ నీ అంత వల్గర్గా సిగ్గిడిచేసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? పైగా నన్ను అలాగ అంటున్నారు. మరి మనం మాట్లాడినప్పుడు నీకే రైట్స్ ఏమైనా కల్పించేశారు సపరేట్గా? నువ్వు ఎవరినైనా ఇష్టానుసారంగా బుద్ధులు తిట్టేయచ్చు, తిరిగి నిన్ను ఎవరు ఏమనకూడదని చెప్పేసి ఏమైనా ఇచ్చారా? లేదు కదా. ఫస్ట్ మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ఏమీ అనరు. మనకే నోట్లో మాట నిలబడదు, నోటి దూల ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం. అలాగే వాళ్ళు వచ్చి కోర్టులు సుమోటోగా ఎందుకు తీసుకుంటాయండి? నువ్వు మాట్లాడిన మాటలో కోర్టులో వినిపిస్తే నీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తారండి. కోర్టులు సుమోటోగా తీసుకోవాలట. శుద్ధపోస. ఈరోజు నా నియోజకవర్గాల్లో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. నేను కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు మరి అలా కాదు. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ప్రజలు ఎన్నుకున్నారు కదా. మరి అలాంటి వ్యక్తిని నువ్వు నేను ఊడదోలతోటి వాడు వీడు అని చెప్పేసి నేను ఇప్పుడే కదా మాట్లాడుతున్నావు. నువ్వు మరి నువ్వే వాడు వీడు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే అటుపక్క వ్యక్తి నేను ఏమని పిలవాలి? ఓసీ అని పిలవాలా, అదే అని పిలవాలా, దానిదే ఉందలే దానికి అలా నొడదోలని చెప్పేసి మాట్లాడాలా? అంటారా? ఇప్పుడు మనం ఒకరిని వాడు వీడంటే తిరిగి మనల్ని ఓసీ అని చెప్పేసి అంటారు కదా. మరి నీకేం పోయే కాలం? శాసనసభ్యుడు కదా. సరే, నువ్వు పర్సనల్గా ఇంటర్నల్ మీటింగ్లో నువ్వు ఎన్ని రకాలుగానే మాట్లాడుకోవచ్చు. మనం మీడియాతో మాట్లాడుతున్నాం కదా. మనం మాట్లాడేది మీడియాతోటి కదా. మనం మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా. మనం మీడియాతో మాట్లాడేటప్పుడు కనీసం శాసనసభ్యుని ఉద్దేశించి మనం మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా సంబోధించాలి అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు కదా. ఇవాళకి నీకు లేదు కదా. మరి నీకెవడం మర్యాద ఇచ్చి మాట్లాడతాడని అడుగుతున్నా. నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వే గౌరవంగా ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడు. అలాంటిది నీకెవడం మర్యాద ఇస్తాడు? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా. నేను బుద్ధులు తిట్టేస్తాను, నన్ను ఎవరేమో తిట్టకూడదు కదా. మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానెల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? ఇంకా అది కూడా తక్కువ వచ్చింది. ఇంకా నిన్ను ఎవరన్నా ఏదన్నా అంటే దాని గురించి సపరేట్గా మేధావులు గట్రా కూర్చొని ప్యానెల్ డిస్కషన్ పెడతారు. ఏమని పెట్టాలి? మరి రోజు చక్కగా బూతులు మాట్లాడుతుంది, లకారాలతో మాట్లాడుతుంది, వాడేదవా ఈడేదవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని మాట్లాడుతుంది. అందుకని చెప్పేసి దానికి కౌంటర్గా ఇలా మాట్లాడారని చెప్పేసి అని డిబేట్లు పెడతారా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఆవిడ ఎప్పుడు కూడా బయటకు వచ్చి నీ అంత నీచంగా మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి ఆవిడని ఉద్దేశించి అంత నిజంగా మాట్లాడినప్పుడు డిబేట్లు పెట్టి మేధావులు లాంటి వ్యక్తులు చర్చించారు. ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని ఖండించారు. నీ వ్యవహారంలోనూ మన గంగిరెద్దులాగా నువ్వు ఏది పడితే అది మాట్లాడటమే కదా. ఇంకెవడు పెట్టేస్తాడు? ప్యానల్ డిస్కషన్ పెట్టేయాలా నీ గురించి? నువ్వు అంత సంస్కారంగా మాట్లాడతావా? వినిపిస్తే దరిద్రం కూడా. నేను ప్రతిసారి వినిపించి నాకు చిరాకు వచ్చింది. పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో
వాళ్ళు చెడ్డోళ్ళు. ఉమ్, ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? ఏ రోజైనా మహిళగా మాట్లాడేవా? అంటే నువ్వు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలరా, ఇంకా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడినప్పుడు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పండగ చేసుకొని కేకులు కట్ చేశారా? అయ్యి బాబాయ్ మా అమ్మ ఎలా మాట్లాడేస్తుందని చెప్పేసి నీ కొడుకు, అయ్యి బాబాయ్ మా ఆవిడ ఎంత చక్కగా మాట్లాడేస్తుందని చెప్పేసి నీ మొగుడు, మా అమ్మ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుందామని అడిగింది నీ కూతురు, సంబరాలు చేసుకుని కేకులు కట్ చేశారా ఈరోజా? అడ్డగాడిదలాగా పెరిగి నోటుకొచ్చిందల్లా వాగినప్పుడు నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారా? ఆ రోజు తెలీదా? మనం ఏది పడితే అది మాట్లాడుతున్నాం, వెనకాల మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వింటారు, చూస్తారు, అది చాలా వల్గర్గా ఉంటుంది. మనకి వయసు వచ్చిన కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు, పైగా మనం మంత్రి హోదాలో ఉన్నాం, అందులోనూ ఒక మహిళ. మనం మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం నీకు ఏ రోజు లేదు కదా. ఆ రోజు గుర్తుకు రాని కుటుంబ సభ్యులు ఈరోజు గుర్తుకొచ్చేసారా? మా కుటుంబ సభ్యులు అట్ట ఒక్కోసారి నాకు ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి రోజా మాట్లాడుతూ ఉంటే. కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇలాంటి పకోడీ మాటలు ఇన్ని అన్నాం మేము. నువ్వు ఎగరేసి తన్నేది కళ, అర్థమైందా? మీరు మళ్ళీ అధికారంలో కాదు కదా, మళ్ళీ ఈసారి నువ్వు ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు అనుకో, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిస్తే గొప్పే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సంగతి దేవుడు ఎరుగు, పక్కన పెట్టేసి అది జరగని పని, జరగని పని. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది ఇక కళ. మేము ఓవర్గా ఏం చెప్పట్లేదు, ఉన్నమాటే చెప్తున్నాం. ఏం చేసాడని చెప్పేసి మళ్ళీ మీకు అధికారం కట్టబెడతారు, విధ్వంసం సృష్టిస్తారా? మేము వచ్చి నరికేస్తాం, పోటీ చేస్తాం, పీకేస్తాం అన్నందుకు మళ్ళీ మీకు అధికారం ఇస్తారా? మేము జనానికి మేలు చేస్తామని చెప్పట్లా. మేము ఆడిని కొడతాం, ఈయన కొడతాం, ఆడిపోయిన దాడులు చేస్తాం, వాళ్ళపైన కేసులు పెడతాం, యాప్లు తయారు చేస్తాం కదా. లేదురా పోనీ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించారనో ఇంకోటనో కుటుంబ సభ్యులు విమర్శించారంటే సరే, మీరు మాట్లాడారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామంటే అది వేరే విషయం. ఇక్కడ ఎవరైతే పేలిపోయి రాలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతుంది, ఇక్కడ మీరు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారా? మన ఎదుటోడికి సంస్కారం నేర్పించేటప్పుడు ముందు మనం సంస్కారం నేర్చుకోవాలి. మన సంస్కారం నేర్చుకొని ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఉపన్యాసాలు ఉపదేశాలు ఇవ్వాలి. ఊరికే ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో బాగా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల లఫంగి మాటలు మాట్లాడడానికి.